హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుని యందు విశ్వాసం వచ్చిన వాడు, దైవ భయము కలిగిన వాడు, ప్రార్థన చేసేవాడు యోసేపు కూడా. యోసేపు నిజంగా యేసుక్రీస్తుకు తండ్రి కాదు, కానీ తండ్రి కంటే ఎక్కువగా గార్డియన్గా పరామర్శించి నడిపించి సహకరించిన వాడు. అలాంటి మనసు కలిగిన పురుషులు ఈ రోజున భార్య బాధను అర్థం చేసుకునే పురుషులు లేరండి. భార్య నిందించబడితే ఆ నింద తండ్రి అన్నట్టు భరించే వాళ్ళు లేరు. భార్యను వేలుపెట్టి చూపించి తోసేసే వాళ్ళే చాలామంది ఉన్నారు. కానీ భార్యను ఒకసారి మాకిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. అసలు చెప్పాలంటే వివాహానికంటే ప్రధానం ముఖ్యమైంది. ఎందుకంటే క్రైస్తవుడి మాట అవునంటే అవును, కాదంటే ప్రధానం రోజు ఏం చేస్తారు, పెద్దలందరూ వచ్చి ఒకరికొకరు అప్పగించుకుంటారు, ఒకరికొకరు నిబంధన చేసుకుంటారు. ఆ తర్వాత పెళ్ళిళ్ళు మార్చడానికి వీల్లేదు. ప్రధానమైన తర్వాత కట్నం తక్కువ ఇస్తున్నారనో, అమ్మాయికి డిగ్రీ రాలేదనో, పాస్ అవ్వలేదనో, కాలు ఇరిగిందనో, చెయ్యి ఇరిగిందనో మాకు వద్దని పెళ్ళిళ్ళు మార్చుకునే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఈజీగా యోసేపు చెప్పొచ్చు ఒక పక్క చెప్పి. కానీ నీతిమంతుడు ఆయన ఆమెను అవమానపరచడానికి ఇష్టపడలేదంట. ఆమె చేసిన దాన్ని బయటకు పెట్టాలి ఆయన. కానీ పెడితే ఆమెకి ఎంత శిక్ష వస్తుందో ఆయనకి తెలుసు. ఆయన అవమానపరచడానికి ఇష్టం లేదు. పోదులే, ఏదో చేసింది, ఏదో అయ్యింది, పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాడా? అట్లా చేసుకుంటాం. ఎందువలన అయిందో ఆమె తెలియకుండా, నేను ఆమెను ముట్టలేదు, దీనికి కారణం తెలుసుకోకుండా నేను ఎట్లా చేసుకుంటాను? ప్రేమేమో పోనీలే అని వదిలేస్తుందండి, నీతేమో ఖచ్చితంగా ఉంటుంది. ప్రేమ నీతి కలిగి ఉండడం చాలా కష్టం. మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే సమయంలో ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడైన దేవుడు మన పాపాన్ని ఒప్పుకోలేడు. అందుకనే యేసు ప్రభు మన కొరకు, మన పాపముల కొరకు తానే ప్రాణం ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. రాత్రంతా అలా ఆలోచించుకుంటున్నాడట, ప్రార్థించుకుంటున్నాడట. వదలాలా వద్దా? వదిలేద్దామంటే అవమానమైంది, వదలకుండా చేసుకుందామంటే నేను అపవిత్రుడైపోతా, నా కుటుంబం అపవిత్రుడైపోద్ది. ఏం చేయాలి ఆలోచిస్తుంటే స్వప్న మంది ఎవరు కనబడ్డారు? అదే గాబ్రియేలు దూత. మరియును చేర్చుకున్నట్టుకు నీవు భయపడొద్దు. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకో, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమెకు కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు అని చెబితే, ఆయన కూడా ధర్మశాస్త్రం ఎరిగినవాడు, ఆయన కూడా ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసే వాళ్ళకే దేవుని సంగతులు అర్థమవుతాయండి. వాక్యం ఎరిగిన వాళ్ళకే దేవుని యొక్క గొప్ప కార్యాల గురించి వివరించినప్పుడు కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరం కాని విషయాలు లోకానికి విరుద్ధంగా ఉంటాయి. కానీ ప్రభువుని ఎరిగిన వారికి వాటి విలువ తెలుసుకుంటుంది. ఈజీగా ఆర్గ్యుమెంట్ లేకుండా ఒప్పుకున్నాడు యోసేపు. అదేంటి పరిశుద్ధాత్ముడు ఏంటి? అదేంటి ఎక్కడ జరిగిందా? ఎవరికైనా జరిగిందా? అలాగా చరిత్రలో ఎక్కడ జరిగిందా? యోధా చరిత్రలో ఎక్కడ ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ఎక్కడ జరిగిందా అండి? కన్య గర్భవతి అయినది ఎక్కడైనా జరిగిందా ప్రపంచంలో? పెళ్లి కాకుండా పిల్లలు కన్నోళ్ళు బోల్డ్ మంది ఉంటారు, చాలా స్టోరీలు ఉంటాయి. పెళ్లి కాకుండా పిల్లలు కంటం కాదు ఇక్కడ. పురుషుని ఎరుగని, పురుషుని ముట్టని, పురుష బీజం లేని, పురుషునితో అవసరం లేని వ్యక్తి గర్భవతి అవ్వటం అనేది ఒక్క మరియ విషయంలో మాత్రమే జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే స్త్రీ పురుష సంపర్కం అవసరం లేకుండా, పాప బీజం లేకుండా ఈ లోకంలోనికి వచ్చిన వాడు. దేవుడు నిన్ను నమ్మి రక్షణ ఇచ్చాడు నీకు. ఈ రక్షణ ఎప్పటి వరకు కాపాడుకోవాలి? మరణము వరకు నమ్మకముగా ఉండు. కష్టం వచ్చిందని ఆగిపోవద్దు. కష్టాలు వచ్చాయి, మార్గంలో శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, పోరాటాలు ఉన్నాయి. కానీ క్రీస్తును విడిచిపెట్టలేదు. క్రీస్తు పట్ల వారి బాధ్యత నెరవేరే వరకు మరియు యోసేపులు ఇద్దరు కూడా
పోరాడాడు. ఈ రోజున బాలుడైన యేసుక్రీస్తుని కాదు మనం పూజించాల్సింది. ఆయన బాలుడు కాదు, ఆయన బాలుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, సిలువలో ప్రాణమిచ్చాడు, పాతిపెట్టబడ్డాడు, మృత్యుంజయుడు తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు, త్వరలో రారాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయన ఒక శిశువుగా వచ్చాడు ముందు, కానీ ఇప్పుడు రాజుగా రాబోతున్నాడు. ఆయన సాధువుగా వచ్చాడప్పుడు, ఇప్పుడు ఆయన సింహంగా రాబోతున్నాడు. ఆయన ఇప్పుడు రక్షకుడిగా వచ్చాడు, ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. అప్పటికంటే ఇప్పుడు మరి ఎక్కువ మనం యేసయ్య సువార్తను లోకానికి ప్రకటించవలసి ఉంది. ఇందులో నీకు ఒక భాగం ఉంది. నిన్ను దేవుడు కోరుకున్నాడు, నీవు దేవునికి కావాలి. ఈ రోజున నీవు దేవునికి సమర్పించుకొని ఈ నూతన సంవత్సరంలో, ప్రభా ఆనాడు మరియ గర్భాన్ని కోరుకున్నట్టు నా హృదయాన్ని కోరుకుంటున్నావు కదా, నా హృదయంలోనికి రా, నీ కార్యాలు నా ద్వారా నీ నామానికి మహిమొచ్చేటట్టు జరిగించుకో, నన్ను కూడా నీ కొరకు వాడుకో అని దేవుడితో ఒక నిబంధన చేసుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. రెండు చేతుల పైకెత్తి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి చూడు నాయన, నీ ప్రణాళికను మాకు తెలియజేస్తున్నావయ్యా, నీ చిత్తాన్ని మాకు ఎరుకపరుస్తున్నావయ్యా, నీ మాట ద్వారా మాతో మాట్లాడుతున్నావయ్యా, మా మనసుల్లో ప్రేరేపిస్తున్నావయ్యా. లోబడటానికి సహాయం చేయ్యా, విధేయులు అవ్వటానికి సహాయం చేయ్యా. నా చిత్తము కాదు నీ చిత్తమే నా పట్ల జరుగునని నాయన నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయి తండ్రి. మా చిత్తాలు సంకుచితమైనవయ్యా, నీ చిత్తము తరతరాలు నిలబడేది కదా. నీ ఉద్దేశాలు మా ఒక్కొక్కరి పట్ల నెరవేర్చు. మా బాధలకు మూలమైన మా అవిధేయత నుంచి మమ్మల్ని విడిపించు. మా శరీర రోగముల నుంచి మమ్మల్ని స్వస్థపరచు. మా ఆర్థిక కుటుంబ సమస్యల నుంచి మమ్మల్ని విడిపించు. నీ నీతిని, రాజ్యాన్ని వెతికితే అన్నీ ఇస్తావన్న విశ్వాసంతో సాగడానికి సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. జీవితాంతం నీకై బ్రతికేదా, పవిత్రాత్మ నీకే వందనా. నిత్యమునే నీతో నడిచేదా.